స్వరూపానందకు భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి. శారదాపీఠం ఆస్తులపై సిబిఐ, ఈడీలతో విచారణ జరపాలి. నకిలీ శారదాపీఠాన్ని మూసేసి అటువంటివి రాకుండా చర్యలు తీసుకోవాలి. ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. శారదా పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయింపు చేసుకున్న 15 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు స్వాములతో కలిసి వీరు భీమిలి మండలం కొత్తవలస గ్రామం సర్వే నంబర్ 102, 2, 103లలో స్వరూపానందకు భీమిలి కొండపై కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వాళ్ళకి ఆశ్రమాల పేరు మీదగా, మఠాల పేరు మీదగా అనేక మాయలు చేసి కేవలంగా ధనార్జనే వారి ధ్యేయముగా ఉండేటటువంటి వ్యక్తులకి మీరు ఎలా కట్టబెడుతున్నారు? కాబట్టి ఇది చాలా అన్యాయం అండి. ఇది తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రక్షాళన అన్నారో, మీ ప్రక్షాళనలో భీములలో ఉండేటటువంటి ఈ పరమ పవిత్రుని భీముడి పేరు మీదగా ఉండేటటువంటి ఈ భీముని కొండ కూడా మీ ప్రక్షాళనలో ఒక భాగము, ఒక పేజు. కాబట్టి ఇది కూడా ప్రక్షాళన చేయాలి. వెంటనే ఈ స్థలాన్ని మీరు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి ఏదైతే పెర్మిషన్లు ఇచ్చారో అడ్డుగోలుగా అవన్నీ కూడా తక్షణమే రద్దు చేయాలి. ధర్మాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, చారిత్రాత్మకమైన పాండవుల తాలూకా ఆనవాళ్ళు కాపాడాలి అని మేము మరీ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున, హిందువుల తరఫున మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం ఉండేటటువంటి పరిస్థితుల్లో మరి దీని మీద ఆలస్యం చేస్తే సాధు సంతులుగా మేము మా ధర్మాగ్రహాన్ని మేము వెలగెక్కాల్సి వస్తుంది. మాకైతే పూర్ణమైన విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పెద్దలు ఏదైతే కూటమి ఉన్నదో ఈ రాష్ట్రంలో గతంలో వైసీపీ దురాగతాలు, వైసీపీ బరితెగించి కనిపించిన కొండలు ఋషికొండ, దాని పేరే ఋషికొండ, ఋషులు ఉండేటటువంటి కొండ, దాన్ని సప్త ఋషులు ఆ పేరుతో ఉండేటువంటి కొండ, దాని మీద ఎటువంటి కట్టడాలు ఉండాలి, ఒక ఆధ్యాత్మిక పేరుతో ఉండాలి, ఆ ధ్యాన కేంద్రాలు ఉండాలి, ఆలయాలు ఉండాలి, సప్త మహర్షుల విగ్రహాలు ఉండాలి. ఏం చేశారండి? ప్రజాధనాన్ని అడ్డుగోలుగా వాళ్ళ విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇది ఎంతవరకు సమంజసం? మరి ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ శాఖ శారదా పీఠాధిపతి బినామీ మాత్రమే. ఆయన ఎప్పుడైతే వాణిజ్యపరంగా నేను వాడుకుంటానన్నారో కమర్షియల్గా, ఇక్కడ కూడా బినామీలు వచ్చేసి పెద్ద హోటల్స్, పెద్ద కాటేజీలు కూడా కట్టి ఇక్కడ కూడా వ్యాపారమే ప్రారంభిస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఒక్కసారి మరి ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా కఠినమైన చర్యలు చేపట్టాలి. ఆయన ఆశ్రమం మీద కూడా మేము గతంలో కోరాం, సిబిఐ, సిఐడి ఎంక్వైరీ వేయాలి. ఇక్కడ ఉండేటువంటి పెర్మిషన్లు తక్షణమే వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, దానికోసం ఇక్కడ మేము అనేక రకాలుగా మరి భవిష్యత్తులో సాధు పరిషత్తు, అలాగే మన మూర్తి యాదవ్ గారిని, అలాగే ఇక్కడ హిందూ సమాజాన్ని కలుపుకొని మరి ఇక్కడ రద్దయినంత వరకు కూడా మేమైతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి మాయలు చేసి వ్యాపార ధోరణితో ఒక పీఠాన్ని అడ్డుపెట్టుకొని, ఒక పీఠాన్ని చూపించుకొని ఇలాంటి భూదందాలు చేసి కేవలం బయటికి మాత్రమే అక్కడ ఆశ్రమాలను చెబుతూ భూములను ఆక్రమణ చేసే ఇలాంటి ఆక్రమణదారులకి ఈ ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్పాలని మరీ మేము డిమాండ్ చేస్తున్నామండి. బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి పండు అని పిలువబడేటువంటి స్వరూపానంద సరస్వతిగా ఇవాళ నకిలీ స్వామిగా అవతారం ఎత్తినటువంటి, అదే అల్లిపురంలో షటిల్ బ్యాట్లకి గట్టింగ్ కట్టుకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో, ఈ దొంగ స్వామి స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో, స్వరూపానంద సరస్వతి అప్రకటిత శారదా పీఠం అని చెప్పి తనకు తానుగా సొంతంగా తన పీఠానికి అనుబంధంగా ఎటువంటి దేవాలయాలు లేకపోయినప్పటికీ కూడా వేద మంత్రాలు కానీ వేదాలు కానీ ఏమీ రానటువంటి స్వరూపానంద సరస్వతి శారదా పీఠం పెట్టి సాక్షాత్తు ఏదైతే చిన్నముసిరివాడలోనే రెవెన్యూ శాఖ భూముల్ని ఆక్రమిస్తే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వెనుదిరిగిన వైనాన్ని మనం చూసాం. దాంతో సరిపోకుండా శారదా పీఠాన్ని
వైసీపీ క్యాంపు కార్యాలయంగా, ఉత్తరాంధ్ర క్యాంపు కార్యాలయంగా, అవినీతి అక్రమాలకి అడ్డాగా, సెటిల్మెంట్కి ఒక పెద్ద అడ్డాగా మార్చినటువంటి శారదాపీఠం స్వామికి ఇక్కడ భీమిలిపట్నంలో ఉన్నటువంటి కొత్త వలస గ్రామంలో సర్వే నెంబర్ 102/2లో 7 ఎకరాల 76 సెంట్లు, సర్వే నెంబర్ 103లో 7 ఎకరాల 36 సెంట్లు, 15 ఎకరాల అత్యంత విలువైనటువంటి ఈ యొక్క భూమిని, ఈ కొండ ప్రాంతం భీముడు పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి, వ్యవసాయం చెప్పి నమ్మేటువంటి ప్రాంతంలో భీముడి పాదాల ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళు కూడా తీసేయడానికి, తొలగించడానికి ప్రయత్నం చేసినటువంటి శారదాపీఠం స్వరూపానంద నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం 15 లక్షల రూపాయలకి 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కట్టబెట్టి వేద పాఠశాల కోసం కేటాయించామని చెప్పి, వేద పాఠశాల ఇక్కడ మేము పెడతామని చెప్పి దొంగ స్వామి ఏదైతే దోచుకున్నాడో ఈ 15 ఎకరాల భూమిని, తదనంతరం ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మాకు వినియోగించడానికి అవకాశం ఇవ్వండి చెప్పి శారదాపీఠాధిపతి నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి అలాగే సాత్మానందులు ఇద్దరూ కూడా దరఖాస్తు చేసుకునే దరఖాస్తు విషయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండల్ని, వృక్షాలని కాపాడాలని చెప్పి ఏదైతే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే స్వామి శ్రీనివాసానంద గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే కొండలు పరిరక్షించాలని చెప్పి ఈ యొక్క పీఠాలు ఏవైతే దొంగ పీఠాలు ఏవైతే ఉన్నాయో దొంగ స్వామీజీల్ని తరిమి కొట్టాలని చెప్పి మొట్టమొదటి పోరాడుతున్నటువంటి స్వామి గారు ఆశీస్సులతో పెద్ద ఎత్తున ఈ యొక్క నిర్మాణ పనులు శారదాపీఠం కోసం కేటాయించిన 15 ఎకరాల భూమికి 2 కోట్ల రూపాయలు VMRDA నిధులతో, ప్రజాధనంతో ఇక్కడ రోడ్డు నిర్మించడం అంటే ఎంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరితెగించిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. స్వామీజీ అక్రమ ఆస్తుల పైన, స్వామీజీ కేటాయించిన 15 ఎకరాల భూమి పైన 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ఈ భూమి అయితేనేమి, తెలంగాణ కోకాపేటలో 250 కోట్ల రూపాయలు చేసేటువంటి 2 ఎకరాల భూమిలో సాహితీ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి